అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండకూడదు అని చెప్పేసి మరి ఈ ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాలను కొంతమంది అయితే సృష్టించడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్యన మీరు గమనిస్తుంటే కనుక ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండకూడదు, లేదంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని అవమానించారు, లేదంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఈ విధంగా అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మరి పేరుకి చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఈ విధంగా ప్రవర్తించడం, లేదంటే మరి ఈ ప్రాంతీయ విభేదాలు మళ్ళీ తెర మీదకు తీసుకురావడం గల కారణం ఏంటి? ప్రజెంట్ ఏం జరుగుతుంది? సో ఒకవైపు ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అని నేను చెప్తానండి. ముందుగా రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. సో దానికి 2 రోజుల ముందు నుంచే ఈ ఇష్యూ ముగిసినటువంటి అధ్యాయాన్ని నాగేశ్వర్ గారే ఇది ముగిసిన అధ్యాయం చెప్పేసి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత అంతటితో ఆపారా? తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఇక్కడ ప్రముఖంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, జర్నలిస్టులు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతారా? జర్నలిస్టులు అనేవాళ్ళు నిజాన్ని వెలికి తీసి జనాలకు వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని చెప్పేది జర్నలిజం. మరి అటువంటి జర్నలిజం కాస్త ఈరోజు ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఉపయోగపడుతుందా అనేది ఆ జర్నలిస్టులు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అంశం. సో ఒకవైపు రేవంత్ రెడ్డి గారు తన వ్యూహాలతో ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమని చెప్పుకున్నారో తెలియదు, కానీ దమ్ముగా చెప్పిన మాట ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అమీర్పేట మైత్రివరం చౌరస్తాలో సెంటర్లో హైదరాబాద్ నడిబొడ్డులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఇది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి, అంటే వారికి ఫేవర్గా ఉండేటువంటి జర్నలిస్టులు కానీ, లేకపోతే ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ కానీ కొంతమందిని పోగు చేసి కూర్చోపెట్టి ఇష్టానురీతిగా అసలు ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఏం పని, పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పని, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఏం పని, తరిమి కొడతాము, ఎన్టీఆర్ ఘాట్లో లేపేస్తాము, అది ఇది అని ఎంత సెల్ఫ్ ఎత్తుకోవాలనుకున్నా సెల్ఫ్ ఎత్తుకోవట్లే. అంటే ప్రాంతీయవాదం అనేటువంటి ఉద్యమాన్ని మరలా తెల్లపైకి తెచ్చి చలి కాచుకునేటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎత్తుకోలే. సారీ టు ది ఇంటరప్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండకూడదు అని చెప్పేసి. సో మరి ఈ నినాదం ఎత్తుకున్నప్పుడు అసలు ఆంధ్ర పాలిటిక్స్ గురించి ముందుగా ప్రస్తావించింది మరి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారే కదండి. ఖచ్చితంగా అండి, నేను అక్కడికే వస్తున్నాను. నాగేశ్వర్ గారు మొదలు పెట్టారు ఇష్యూ, ఆయనే సారీ చెప్పారు, ఆయనే ట్వీట్ పెట్టాడు ముగిసిన అధ్యాయం. ముగిసినటువంటి అధ్యాయాన్ని ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇప్పటికిప్పుడు మనం మొబైల్ చేసి ఓపెన్ చేసి చూసిన పవన్ కళ్యాణ్ గారి పైన చెప్పుతో కొడతామని చెప్పేసి చెప్పులు చూపించి ఒక మహిళను, ఆమెకి ఏమీ తెలియదు, ఆమె ఒక దళిత మహిళ, అంటే చర్చికి వెళ్ళేటువంటి ఒక దళిత మహిళ, ఆమెను తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో కూర్చోపెట్టి చెప్పులతో కొట్టిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు ఏం కావాలండి? నేను అడుగుతా ఉన్నా. 12 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా కలుపుకొని వెళ్తున్నారు. ఇది జరిగితే ప్రతిపక్ష పార్టీలకి ఇబ్బంది కాబట్టి నాగేశ్వర గారు ఒక అందరికీ సుపరిచితుడు. సో ఇలాంటి అంటే ఈ ఇన్సిడెంట్ను మనం ఉపయోగించుకుంటే డెఫినెట్గా అది తెలంగాణలో కొంతమంది, అంటే కొంత సమాజానికి వెళుతుంది అనేటువంటిది ఒక డైవర్షన్ పాలిటిక్స్. సో నేను చెప్పేది ఏంటంటే, ఇష్టానురీతిగా ప్రాంతీయవాదం రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ప్రజలు ఇప్పుడు లేరు. అది అనేది అవుట్డేటెడ్ టాపిక్. ఇంకా తెలంగాణ ఆంధ్ర అనేది అవుట్డేటెడ్ టాపిక్. సో ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోయారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి టీటీడీ ద్వారా 35 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది ఆలయ అభివృద్ధికి. కానీ అదేవిధంగా తెలంగాణలో ఇదే సినిమా అసోసియేషన్ ఉంది. సో ఆయన ఒక సినిమా తీస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 2000 నుంచి 3000 మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అవును. మరి దాంట్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సినీ కార్మికులు ఉంటారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి కౌలు రైతులకు గతంలో ఆయన చెక్కులు ఇచ్చారు, తన స్వార్జితమైనటువంటి డబ్బును.
ఆనాడు ఈ తెలంగాణ వాదం ఎక్కడ పోయిందో తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఇంట్లో ఏపీ పోలీసులు వచ్చి ఆనాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోలీసులు వచ్చి హైదరాబాద్ ఆ జర్నలిస్ట్ ఇంట్లో నానా హంగామా చేస్తే ఆ రోజు ఈ తెలంగాణ వాదం ఎక్కడ కనపడలేదు. సో ఈరోజు తెలంగాణ వాదం ఎందుకు కనపడతా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలపడతాదేమో, తెలంగాణలో బలపడితే ఒక పార్టీ యొక్క ఉనికి మూలాలు మొత్తం సమూలంగా వేర్లతో సుద్దా పోతాయి, మూలపడిపోతాయి అని చెప్పేసి భయపడి తెలంగాణ వాదాన్ని తెరపైకి తేవడం కోసం కొంతమంది జర్నలిస్టులను ఉసిగొలుపుతున్నారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడతో కన్ఫర్మ్ అయింది ఏంటంటే మొన్నటిదాకా ఒక వార్త ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా మరి ఎలక్షన్లో పాల్గొంటుందని ఒక రూమర్ అయితే ఉంది. అయితే ఇది వాస్తవం అంటారు ఇప్పుడు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు బాగా చూడండి, ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కవిత గారు టీడీపీ క్యాడర్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డము, సో ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీ నినాదం ఎత్తుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనం విన్నాము, చూసాము అంతర్గత సమాచారం మేరకు. మరి ఒకవైపు కేటీఆర్ గారు ఏ ఎన్నికలు వచ్చినా సరే నారా లోకేష్ నా తమ్ముడు, అసలు హైటెక్ సిటీ, జునోమ్ వ్యాలీ, బాబు గారి విజను, శంషాబాద్ ఎయిర్పోర్టు అని చెప్పేసి ఎలక్షన్ల ముందు పొగుడుతారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అంటారు. సో ఇంకపోతే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని తనకు రాజకీయ భిక్ష పెట్టిండే తెలుగుదేశం పార్టీ, నన్ను ఇంత స్థాయికి తెచ్చినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తుకు చేసుకుంటూనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తన వైపు తిప్పుకోవడంలో 100% సక్సెస్ అయ్యారు గత ఎన్నికల ముందు. సో ఇప్పుడు మీరు చూడండి, నిజంగా ఏ పార్టీకి ఆ పార్టీకి నిజంగా తెలంగాణలో స్ట్రెంత్ ఉంటే ఎందుకు 12 ఏళ్ళు అయిపోయిందండి, 12 ఏళ్ళు అయిపోయినా కూడా ఇప్పటికీ మీరు టీడీపీ ఆంధ్ర అనే పదాలు వాడుతున్నారంటే డెఫినెట్గా ఆ పార్టీల యొక్క వైఫల్యమే తప్ప నిజంగా ఈరోజు ఆంధ్ర అనే పదం వాడుకోకుండా, టీడీపీ అనే పదం వాడుకోకుండా మీరు రాజకీయాలు చేయండి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కరన్నా రాజకీయం చేయమనండి. ఎక్కడికి పోయినా సరే ఎన్టీఆర్ గారు, టీడీపీ, సిబిఎన్ గారు, కవిత గారైనా ఇంగోరైనా అసలు జర్నలిస్ట్, తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రొఫెసర్ అని కొందరు అంటారు. సరే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ అయితే నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఆంధ్ర మీద 100 వీడియోలు చేస్తే అంటే దాదాపు ఆయన లాస్ట్ 100 వీడియోలు మనం చూసుకున్నట్లయితే 52 వీడియోలు తెలుగుదేశం పార్టీ సిపిఎన్ గారి మీద చేశారు. మరి నిజంగా ఇక్కడ తెలంగాణ వాదం ఉంటే ఆయన ఎందుకు చేస్తాడండి? తెలంగాణ మీద ఎన్ని వీడియోలు చేశారు చూడండి ఒకసారి, 7 వీడియోలు చేశాడు. మరి ఆ వచ్చినటువంటి రెవెన్యూ నిజంగా ఆయన తెలంగాణ వాసి కదా, మరి ఇప్పుడు ఆయన ఖండించాలి కదా, అయ్యా ఇది ఈ జర్నలిస్టులు మాట్లాడేటువంటి అంశాలు, ఈ రెచ్చగొట్టేటువంటి ప్రాంతీయ విభేదాలకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఒక వీడియో విశ్లేషణ చేయొచ్చు కదా, చెయ్యరు. అంటే ఈయన వెనకలు ఏదో ఒక ప్రోద్బలం ఉంది, ఒక పార్టీ యొక్క హెడెన్ ఎజెండా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ ఇష్యూలోకి లాగితే సో అది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ అవుతుంది, సో పబ్లిసిటీ గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి అవతల వారి యొక్క అభిప్రాయంగా నేను అభివర్ణిస్తున్నాను. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే చెప్పుతో కొట్టించారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇదంతా స్క్రిప్ట్ అని అర్థమవుతుంది. సో ఆవిడ చదివే విధానం కావచ్చు, లేదంటే ఇదంతా. సో అంటే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ నాయకులే, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే మన కులంలో చాలా చెడ్డ పేరు వస్తుంది, పార్టీ దెబ్బైపోతుంది అంటే అని చెప్పేసి కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే మీరు ఆయన యొక్క విజన్ అనేది, ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఒక కులానికి ఓన్ చేసే విధంగా, ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడు కానీ చిత్రీకరించేటువంటి ప్రాసెస్లో పక్కన పెడుతున్నారండి. అలాంటిది ఎవరో మహిళ ఎవరో ఏదో డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ఇది చేస్తే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారండి? అంత టైం ఉందా? లేదు ఆ మహిళకి జీవితానికి సంబంధించినటువంటి ఏదన్నా బాగుపడాలి అంటే అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మానండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా చెక్కు రాసి ఆమెకి ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలనుకుంటే ఆయనకు స్కోప్ లేదా, ఛాన్స్ లేదా, అవకాశం లేదా? మరి ఎందుకు ఆయన నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం అని చెప్పేసి క్లియర్ కట్గా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు నిజంగా ఆయనను రెచ్చగొడితే ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఉంటారనేది వీళ్ళకి తెలియదా?
సో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య కుచించుకుపోతున్నారు. ఆ పరిధిని దాటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అనేది అక్కడ ఉన్నటువంటి నాయకత్వము కుచించుకుమైనటువంటి మనస్తత్వంతో ఉండడం ద్వారా ప్రజల్ని కూడా దానిలోకి నెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నాయకత్వం కంటే తెలివైన వారని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.